రెట్రోగ్రేడ్ అనే ఒకటి ఉంటుంది కదా, విదేశాల్లో బాగా నమ్ముతారు, బాగా భయపడతారు. అంటే గ్రహాల వక్రగమనం గమనం అనొచ్చేమో. సో ఈ రెట్రోగ్రేడ్ ఏంటి, అసలు నిజంగానే భయపడతారా? నిజంగానే అంత గ్రహాలన్నిటికీ గతులు ఉంటాయి, అవును. వాటి ప్రభావం నడుస్తుంటాయి, అన్నిటికీ గతులు ఉన్నాయన్నమాట. అవును. మామూలుగా నడిచేది మామూలు వక్రం, అనువక్రం, సంయోగం అండ్ రెట్రాగ్రేషన్, ఓకే. ఇవన్నీ ఉన్నాయన్నమాట దీని ప్రకారం. సో చారం అతిచారం అంటారు అనమాట. గ్రహాలు తమకున్న స్పీడ్ ప్రకారం తమకున్న ఆర్బిట్లో నడిస్తే అది గమనం అవుతుంది అన్నమాట. దానికి అతిచారం, ఆ గ్రహం ఉండాల్సిన రాశిలో ఉండాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతే దాన్ని అతిచారం అంటారు. రిట్రాగ్రేషన్ అంటే వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో వెనక్కి వస్తే దాన్ని రిట్రాగ్రేషన్ అంటారు. అది సూర్యుడితో కలిస్తే కంబషన్ అంటారు, చంద్రుడితో కలిస్తే సంయోగం అంటారు, సమాగమం అంటారు అనమాట. అట్లాగే కుజుడితో కలిశారంటే గ్రహయుద్ధం అంటారు అనమాట. కుజుడితో కలిసి వేరే గ్రహం ఉన్నదంటే దాని గ్రహయుద్ధం అంటారు. అప్పుడు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే నక్షత్రంలో వేరే గ్రహం వస్తే అది యుద్ధం జరుగుతుంది. కుజుడున్న నక్షత్రానికన్నా ముందున్న నక్షత్రంలో ఉన్న గ్రహం జయగ్రహం అవుతుంది, ఆ యుద్ధంలో జయం పొందుతుంది. కుజుడున్న నక్షత్రానికన్నా వెనక ఉన్న నక్షత్రంలో ఉన్న గ్రహం ఆ పరాజిత గ్రహం అవుతుంది అన్నమాట. ఇవన్నీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఈ వక్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏం చేస్తాయంటే, శుభగ్రహాలు వక్రం చెందితే శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయి, చెడు గ్రహాలు పాపగ్రహాలు వక్రం చెందితే పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. దానికోసం ఈ వక్రించిన గ్రహాలు, ఇది వక్రించింది అంటారు అన్నమాట. ఆ వక్రించిన వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవి మన జన్మజాతకం ప్రకారం మనకు శుభగ్రహాలు అయితే అది మంచిగా ఉంటుంది, మనకి వ్యతిరేకమైతే మాత్రం చెడు జరుగుతుంది. ఓకే. రిజల్ట్స్ విషయానికి వస్తే మన వెస్ట్రన్ ఖచ్చితత్వం ఉంటుందా? వెస్ట్రన్లో మన వేదిక ఆస్ట్రాలజీలో ఖచ్చితత్వం? ఇప్పుడు అన్నీ వచ్చేసరికి దశా సిస్టమ్ ఎక్కువ ఫాలో అవుతాం అన్నమాట. దానికి పరాశర మహర్షి ఇచ్చిన శాస్త్రమే ప్రామాణికం, అందరూ కూడా ఎక్కువ ఫాలో అయ్యేది అదే అన్నమాట. దాని ప్రకారం 5 స్టేజ్లు అన్నమాట. దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మదశ, ప్రాణదశ అని 5 లెవెల్లు గ్రహాల గతులు ఎట్లా ఉన్నాయి చూస్తాం అనమాట. దాని ప్రకారం చేసుకుంటూ వస్తాం. దీనిలో కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ వచ్చి కేపీ అని ఆయన ఎక్కువ చేశారు. తర్వాత అడ్వాన్స్డ్ కేపీ అని ఇంకోటి వచ్చింది. అది మన ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే సిస్టమ్ అనమాట. వెస్టర్న్లో ఏం ఫాలో అవుతారంటే, మనం దశలు తీసుకుని దశల ప్రకారం గ్రహగతులు వస్తుంటే వాళ్ళు డే 1 నుంచి చూస్తూ గ్రతులు తీసుకుంటారు, గ్రహాల ప్రభావం టేబుల్ అనమాట. మొత్తం 365 డేస్ లేకపోతే ఎన్ని సంవత్సరాలన్నీ అన్ని డేస్కి వరుస పెట్టి గ్రహాల టేబుల్ తీసుకుంటారు. తీసుకుని ఆ గ్రహాల ప్రభావం బట్టి చెప్తుంటారు. కానీ గ్రహాల ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేసేది వారు తక్కువ, ఎక్కువ రాశి మీదే చూస్తారు. సన్ సైన్, మూన్ సైన్, స్టారు అని ఇప్పుడు చూస్తున్నారు. అందులో వారు దేనికి సన్ మ్యాన్, సన్ సైన్ మ్యాన్, సన్ సైన్ ఉమెన్, సన్ సైన్ బాస్, సన్ సైన్ కిడ్, ఈ రకంగానే వాళ్ళు అనలైజ్ చేయడం నేర్చుకున్నారు అన్నమాట. సో ఆ రకంగా చూస్తారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి బలాలు, షడ్బలాలు అటువంటి కూడా లెక్కగట్టి ఏ గ్రహం ఎంత, ఏ గ్రహం ఎంత బలంతో ఉన్నదని కూడా లెక్కగట్టి మనం ప్రిసైజ్గా చెప్తాము. అట్లాగే పరిహారాలు కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అంతగా లేవు, ఇండియన్ ఆస్ట్రాలజీలో దీనికి సింపుల్ పరిహారాలు ఉన్నాయి. సో అటువన్నీ ఎక్కువ వేదిక్ ఆస్ట్రాలజీకే, అందుకు ప్రపంచం అంతా ఇప్పుడు మొగ్గు చూపు. ఓకే. వెస్టర్న్ వాళ్ళు సన్షైన్ ఫాలో అవుతుంది అన్నారు కదా, మరి చైనీస్ వాళ్ళు ఏంటి, కప్పలు, పాములు, తేళ్లు? చైనీస్ వాళ్ళు కూడా ఫాలో అయ్యేది సన్సైనే. అవునా? సన్ మూవ్మెంట్ పెడతారు, కానీ వాళ్ళు దాన్ని ఆ జంతువు షేప్ లో చూసారు అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కనుక అది మేషంగా తీసుకుంటున్నాం, అట్లా అలాగే వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వారు ఎక్కువ జంతువులు చూస్తారు. చైనీస్ ఎక్కువ జంతువులు చూశారు కనుక వారికి అప్పుడు కనిపించిన జంతువునే వారు ఆ రూపంలో చూపించుకున్నారు. దాని ప్రకారం వాళ్ళకి ఏంటంటే 10 సంవత్సరాలకు ఒక డెకేడ్ తీసుకుంటారు అన్నమాట. ఒక డెకేడ్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళు చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. దానిలో కూడా వచ్చినాయి, వాళ్ళకు కూడా 12 జోడియాక్ సింబల్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు ర్యాట్ అంటారు, చైనా భాషలో షూ అంటారు దాన్ని. 2 ఆక్స్, బుల్, దాన్ని న్యూ అంటారు చైనీస్లో. 3 టైగర్, దాన్ని హ్యూ అంటారు. 4 ర్యాబిట్, దాన్ని చ్యూ అంటారు. 5 డ్రాగన్, దాన్ని లాంగ్ అంటారు. 6 స్నేక్, దాన్ని షే అంటారు. 7 హార్స్, దాన్ని మా అంటారు. 8 గోట్, దాన్ని యాంగ్ అంటారు. 9 మంకీ,
దాన్ని హౌ అంటారు. 10 రోస్టర్ దాన్ని జై అంటారు. 11 డాగ్ దాన్ని గౌ అంటారు. 12 వచ్చి పిగ్ దాన్ని ఝూ అంటారు అన్నమాట. ఈ రకంగా వారు ఏ జంతువుల్ని చూశారో ఆ కాన్స్టలేషన్ వారికి ఆ సమయంలో ఎలా అనిపించిందో దాని ప్రకారం ఆ రూపం ఆ పేరు వారు దానికి ఆపాదించారు. కానీ ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ దేశంలో చూసినా 12 రాశులే, 27 నక్షత్రాలే, 9 గ్రహాలే. ఇవే మానవాళిని పరిపాలించాయి, మానవాళిని ప్రభావితం చేశాయి, మొత్తం ఈ భూమిని అంతా నడిపించాయి. సో మనం మామూలుగా పంచభూతాలను తీసుకుంటాం కదా, మరి చైనా కానీ వెస్టర్న్లో కానీ పంచభూతాలని వాళ్ళు పంచభూతాలనే. అవునా? అందరూ పంచభూతాలే. వాటి ప్రకారం ఉంటుంది. ఓకే. ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్ అంటారు. ఓకే, అంటే వాళ్ళు ఎలిమెంట్స్ అంటారు కదా, ఎలిమెంట్స్ అంటారు. కరెక్ట్. సో మామూలుగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పెళ్లి చేయాలనుకున్నప్పుడు పొంతన చూస్తాం, వివాహ పొంతన చూస్తాం. చైనా వాళ్ళు జంతువులను చూస్తారంట, ఏంటి నాకు అర్థం కాదు. ఆ జంతువులు ఇప్పుడు మనం చెప్పిన జంతువులు ర్యాట్ అండ్ ఇప్పుడు మనకి యోని కూట ఉంటుంది, మూషిక యోని అటువంటివి చూస్తాం మనం. సర్పం, మూషికం సర్పం, అవి వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయకూడదు అంటాం. అట్లాగే వాళ్ళు కూడా పరస్పర వ్యతిరేక జంతువులు ఏమున్నాయో ర్యాబిట్, ఆక్స్ అండ్ టైగర్ వాటికి చేయరు. ఓకే, ఈ రకంగా ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి జ్యోతిష్యం చెప్పించుకున్నారు, వాళ్ళకి భారతీయ జ్యోతిష్యం చెప్పించుకున్నారు, వెస్ట్రన్ జ్యోతిష్యం చెప్పించుకున్నారు, రెండు రకాల రిజల్ట్స్ వచ్చాయనుకో, దేన్ని నమ్మాలి? వారికి అంతవరకు జరిగిన జీవితంలో జరిగిన ప్రకారం ఏం జరిగినాయో తెలుసుకుంటాను. ఓకే, అప్పుడు వారి మీద సన్ సైన్ ప్రభావం ఉంటుందా, మూన్ సైన్ ప్రభావం ఉంటుందా అనేది తెలుసుకుంటాను. ఓకే. అట్లాగే రీసెంట్గా నాకు ఒక ఫారినర్ రాబర్ట్ కెస్లర్ అని ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినప్పుడు అతనికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, టైం కరెక్ట్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైం కరెక్ట్ లేదు. అతను నాకు ఆ డీటెయిల్స్ ఇచ్చి మిగతా అడిగాడు అనమాట. నేను అప్పుడు కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, దాన్ని బేస్ చేసుకుని చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు చెప్పింది ఏంటి, అతను వాళ్ళ మదరు అతని కడుపులో ఉండగా ఒక బస్సు యాక్సిడెంట్లో కింద పడిపోయింది, 7th మంత్ క్యారీయింగ్గా ఉండగా. అప్పుడు ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేస్తే ఇతను 7th మంత్లోనే ఈయనకి డెలివరీ చేశారు, పుట్టారనమాట. ఆ టైంలో ఆ మదర్ అవన్నీ గుర్తుపెట్టుకోలేదు, ఆ టైం ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోలేదు. జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అదే గుర్తుంది. అప్పుడు దాని తర్వాత ఇతనికి వచ్చేసరికి సన్ సైన్ వచ్చేసరికి అతనికి సాజిటేరియస్ అయింది, సన్ స్టార్ వచ్చేసరికి మూలా అయిందన్నమాట. కానీ మూన్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్ అయింది, చంద్రరాశి చంద్ర నక్షత్రం వచ్చేసి శ్రవణం అయిందన్నమాట. అతను సన్ సైన్ ప్రకారం మన వెస్టర్న్లో మన వేదిక్ యాస్ట్రాలజీలో కూడా మూన్ సైన్లో మూలా వస్తే అది దోష నక్షత్రం అవుతుంది. ఓకే, దాని ప్రకారం తల్లిదండ్రులకో ఎవరికో కుటుంబ సభ్యులకో అనర్థాలు జరుగుతాయి. దాని ప్రకారం అతని సన్ సైన్లో కూడా మూలా నక్షత్ర ప్రభావం ఉండటం వల్ల అతని తల్లికి యాక్సిడెంట్ జరగటం, ఆ రకంగా ప్రమాదం జరగటం, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించటం, ఈయన చాలా కష్టాలు పడి బయటకు రావడం కూడా. సో సన్ సైన్ అప్పుడు ఆయన మీద ఏ సైన్ ప్రభావం ఉన్నది, సన్ సైన్ ప్రభావం ఉన్న నక్షత్ర ప్రభావం, మూలా నక్షత్ర ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం వాళ్ళు అంతవరకు చూసుకోలేదు. అప్పుడు దాన్ని బట్టి మన దశా సిస్టమ్ చూసి రాబోయే లైఫ్ ఇంకెట్లా ఉంటుంది అనేది చూసి